యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కులదేవత గుడికెళ్ళి మనం చాలా కాలం అవుతుంది. పైగా సుమిత్ర మొక్కుకుందంటే తప్పకుండా మొక్కు చెల్లించుకోవాల్సిందే. వెళ్దాం. కానీ ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లమా? ఏమిటి? సిస్టర్, బావగారు ఇప్పుడే వచ్చారు కదా, కాస్త ఫ్రెష్ అప్ అవనివ్వండి. తర్వాత తీరిగ్గా అన్ని విషయాలు చెప్దాం. బావగారు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. మొక్కు చెల్లించడానికి ఫ్యామిలీ అందరం వెళ్లాలని ప్రసాద్కి చెప్పాలి కదా అన్నయ్య గారు. నన్నెందుకు ఆపేశారు? వెంటనే చెప్తే వాళ్ళు రావడానికి బావగారు ఒప్పుకోకపోవచ్చు సిస్టర్. కాస్త ఆలోచించి బావగారు ఒప్పుకునేలా చెప్దాం. ప్రసాద్ ఒప్పుకున్నా వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. సుమిత్ర, ఏమిటి పొద్దున్నుంచి అలా కూర్చొనే ఉన్నావా? లేచి తిరగచ్చు కదా. ఒక్కదానే లేచి ఎలా తిరగనండి? అబ్బాబ్బా, ఏమన్నా పిలవచ్చు కదా. పిలవటానికి మొహమాటం అంతేగా. ఇలా అయితే ఎలా సుమిత్ర? అవును, నువ్వు మన కులదేవతకి ఏమైనా మొక్కుకున్నావా? ఇంట్లో కలతలన్నీ సమసిపోతే గుడికొస్తానని మొక్కుకున్నానండి. మరి మొక్కు చెల్లించటానికి గుడికెళ్ళాలంటే నువ్వు లేచి తిరగాలి కదా. లే లే. అయ్యో వద్దండి, ఎవరినైనా పిలవండి. నేనుండగా వేరే వాళ్ళు ఎందుకు? అదా ఇంటిల్లిపాది వెళ్ళండి, మొక్కు చెల్లించండి. ముందు నీ పానమే పోతాదే తల్లి. సిస్టర్ సిస్టర్ మెల్లిగా. చూసారా సిస్టర్, బావగారు పెద్ద ఆవిడకి అతుక్కుపోతున్నారు. మీరు ఆలస్యం చేస్తే మొదటికే మోసం వచ్చేలా ఉంది. మిమ్మల్ని తప్పించి ఆవిడే బావగారి పక్కన సోలోగా సెటిల్ అయిపోతుందేమో. అలా జరగకూడదన్నయ్య. ప్రసాద్ పక్కన నేనే ఉండాలి. అయితే వెంటనే మొక్కు చెల్లించాలి. అప్పుడు ఆ పార్టీ బయటికి వెళ్ళిపోతుంది, వాళ్ళతో పాటు ఆవిడ వెళ్ళిపోతుంది. బావగారు నీకే సొంతం అవుతారమ్మా. మొక్కు చెల్లిస్తే కష్టాలు తీరిపోతాయని సౌదమ్మ చెప్పింది. మీ కష్టాలు తీరిపోతాయని చెప్పింది సిస్టర్, వాళ్ళ కష్టాలు కాదు. ఏమైంది దీపు? ఎందుకు టెన్షన్ గా ఉన్నావు? చిన్న యాక్సిడెంట్ మా, జస్ట్ మిస్.
నీకేం కాలేదు కదా? లక్కీగా ఏం అవ్వలేదు. వెంటనే మొక్కు చెల్లించకపోతే కష్టాల పాలవుతారు. అంటే సోదమ్మ చెప్పింది నిజమే కాబోతుందా? వెంటనే మొక్కు చెల్లించకపోతే ఒకరి తర్వాత ఒకరికి ప్రమాదాలు జరుగుతాయా? ఇది సోదమ్మ చెప్పిన సోది ప్రమాదమా లేక దేవుడయ్య చేసిన యాక్సిడెంటా? చెల్లెమ్మ, మనం తొందరపడాలి. వీలైనంత త్వరగా అందరం ఆ గుడికెళ్ళి మొక్కు చెల్లించాలి. అలాగే అన్నయ్య, నేను అదే అనుకుంటున్నాను. కానీ వాళ్ళు మనతో రావడానికి ప్రసాద్ నొప్పించాలి. మనతో రావడానికి వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని భయంగా ఉంది. మీరు చెబితే కాదంటారా సిస్టర్? దివ్య ఒప్పుకున్నా హర్ష ఒప్పుకోడు కదా. అయితే బావగారితో చెప్పించండి సిస్టర్. బావగారు చెప్తే హర్షబాబు ఎదురు చెప్పడు కదా. ఏదో ఒకటి చేయండి సిస్టర్. మాకు మీ ప్రాణాలు ముఖ్యం సిస్టర్. ఇప్పుడు ఎలా ఉంది సుమిత్ర? పర్వాలేదండి. దివ్యమ్మా, హర్ష సార్, మంగమ్మ, త్వరగా రండి, టైం అవుతుంది. దివ్యమ్మా, ఫ్లైట్ టైం అవుతుంది, అవతల త్వరగా రండి. దేనికి టైం అవుతుందంటున్నాడు? నాకు మాత్రం ఏం తెలుసయ్యా. హర్ష సార్, మంగమ్మ, త్వరగా రండి. హర్ష సార్. ఏంటి చారుకేశా ఒకటే అరుస్తున్నావు? వస్తున్నాం కదా అంకుల్, ఎందుకంత కంగారు? అది ఫ్లైట్ కి ఇంకా టైం ఉంది చారుకేశా, టెన్షన్ అవ్వకు. వీళ్ళంటే బ్యాగులతో బయలుదేరారు. ఎక్కడికంటావు? నన్ను అడుగుతారేంది, వాళ్ళే పోయి అడుగు. ఇదిగో చారుకేశా, ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఏమండి, ఏళ్ళు వచ్చినాయి కానీ మీకు బుద్ధి లేదండి. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి ఏమిటి అని అడగకూడదనే కామన్ సెన్స్ లేదు మీకు. ఏమైంది అన్నయ్య గారు? వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు వదినా. ఏవండి, ఇక్కడ నుంచి ఫ్లైట్ లో కాశీకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? అది మాక్సిమం ఒక గంటన్నర పడుతుంది. కాశీకి వెళ్తున్నారా? ఏ, మీరు వెళ్ళలేవురా? దివ్యమ్మ, 10 రోజులకి సరిపడా లగేజ్ మొత్తం సర్దేశారుగా. కాశీలో 10 రోజులు ఉంటారా? డాడీ, అట్నుంచి ఆగ్రాకి వెళ్ళి తాజ్ మహల్ చూద్దాం. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి భవన్ చూద్దాం. అలాగే బంగారం. కాశ్మీర్ కూడా వెళ్దాం. ఫుల్ నార్త్ ఇండియాని కవర్ చేసేద్దాం. అన్యాయం, అక్రమం, దుర్మార్గం. మాకు తెలియకుండా, మాతో చెప్పకుండా ఇంత భారీ కుట్ర చేస్తారా? సారీ, ట్రిప్ ప్లాన్ చేస్తారా? అవతల మొక్కు సంగతి ఏం కావాలి? ఏమండి ఏడుకొండల గారు, ఎవరు చెప్తున్నారు మీరు? మీకే మీకే. మీ అంతటా మీరు ప్లాన్ చేసుకుంటే మా సంగతి ఏం గాను? అసలే చావు బతుకుల సమస్య ఇక్కడ. అంటే ఏంటి మీ ఉద్దేశం? మధ్యలో గీత గీసిన తర్వాత కూడా మా ఇష్టమైన పనులు మేము చేసుకోకూడదా? ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే మీ పరిస్థితి ఏంటి బాబాయ్? గీత దగ్గరకు వచ్చి మరీ మాట్లాడుతున్నారు. హలో హలో, ఇంకో అడుగు వేయండి, వేయండి ఇంకొక అడుగు. మొన్న చెయ్యే తగింది, ఈసారి
అది వీళ్ళని ఎలాగైనా ఆపాలి చెల్లెమ్మా. ఎలాగోలా ఆపండి అన్నయ్య గారు. నేను చెప్తే వినరమ్మా. నేను చెప్పినా వినరు. నేను చెప్తే మాత్రం వింటారా? పెద్దమ్మతో చెప్పించమా. పెద్దతే చెప్తే వింటారత్తయ్య. అవి లేచి తిరుగుతున్నారు కదా, విషయం చెప్పి కిందకి తీసుకురండి. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. పవన్ వెళ్దాం. నువ్వు అక్కడివి. చిన్న ఆవిడ పైకి వెళ్ళింది కదా, పెద్ద ఆవిడ వచ్చే వరకు ఆగండి. ఎందుకు ఆగాలి? మా ఫ్లైట్ టైం అవుతోంది. దేనికి ఆగాలా? ఒక్క నిమిషం ఆగండి. ఏదియా? నా తుమ్ము అష్టదరిద్రం. కాసేపు ఆగండి అంతే. అవును బాబు, ఒకసారి ఈయన తుమ్మితే 100 దున్నపోతులు ఒకేసారి చచ్చిపోయాయి. అబ్బా, అంత దరిద్రం ఈయన తుమ్మితే. ఆ విషయం మాకు తెలుసులండి. కావాలని మరి దరిద్రాన్ని ఎక్కడ తగిలించుకుంటాం. కాసేపు ఆగి వెళ్దాం అమ్మా. అక్క అక్క, ఏంటి పూనా? హర్ష వాళ్ళు కాశీ వెళ్తున్నారు. కిందకు వచ్చి వద్దని చెప్పేసి. శుభవాని వాళ్ళు కాశీకి వెళ్తుంటే వద్దని ఎలా చెప్పంటావు పూనా? ఇప్పుడు వెళ్లాల్సింది కాశీ కాదక్క, మన కులదేవత గుడికి. మీరేదో మొక్కుకున్నారంట కదా? అవును, అప్పుడెప్పుడు మొక్కుకున్నాను. ఇప్పుడు ఆ మొక్కు చెల్లించకపోతే ఇంటిల్లపాదికి ప్రమాదమట. ఇంట్లో అందరం గుడికెళ్ళి మొక్కు చెల్లించాలట. సోదమ్మ చెప్పింది. త్వరగా రా అక్క. ఇంకా లేట్ చేస్తే ఫ్లైట్ మిస్ అయిపోద్ది. దివ్యమ్మా పదని వెళ్దాం. ఆగరా, నువ్వు అక్కడే. ఆ విమానం కాకపోతే ఇంకో విమానం రా. పెద్ద ఆవిడ వచ్చేదాకా ఆగలేరా? అయినా ఇక్కడ మొక్కు వదిలేసి ఎక్కడికో కాశీకి వెళ్ళడం ఎందుకో మాకు అర్థమై చావట్లేదు ఇక్కడ. జాగ్రత్త అక్క. రా. వీళ్ళు కావాలనే చేస్తున్నారమ్మా. హలో, చెప్పేదేదో సూటిగా చెప్పండి. డొంక తిరుగుడెందుకు? అదిగో పెద్దమొస్తుంది, తనే చెప్తుంది. కులదేవత మొక్కుంది, అది తీర్చుకోవాలి. మీరు కాశీకి వెళ్తున్నారంట, వెళ్ళక తప్పదా? వాళ్ళని వెళ్ళమని ప్రోత్సహిస్తున్నారా లేక ఆగమని చెప్తున్నారా? కాస్త క్లారిటీగా చెప్పండి. ఏమిటి? ఏం జరుగుతుంది ఇక్కడ? సుమిత్ర, నువ్వేంటి? నువ్వెందుకు వచ్చావు? అది చిన్న సిస్టర్ రమ్మన్నారు బావగారు. అన్నయ్య గారు అక్కని కిందకు తీసుకురమ్మని చెప్పారు ప్రసాద్. ఎందుకు? చెప్పండి అన్నయ్య గారు. నన్ను ఇరికించిందేంటి ఈవిడ? చెప్పండి బావగారు, విషయం ఏమిటి? విషయం విషయం ఏంటంటే మీ పెద్ద అబ్బాయి కోడలు కాశీకి వెళ్తున్నారు. తల్లిదండ్రులు బ్రతుకుండగా పిండాలు పెట్టే చోటుకు వెళ్ళటం ఏంటని నేను వాళ్ళకి చెప్తూనే ఉన్నాను. నా మాట వింటలేదు బావగారు. అందుకని
వాళ్ళతో మీరు మాట్లాడారా? అంటే ఇంత పెద్ద విషయాన్ని సైకిల్తో చెప్పలేం కదా బావగారు. పద సుమిత్ర. బియ్యం కూడా చూడకుండా నన్ను గోడ కుర్చీ వేస్తారా? ఆయన అసలు లాయర్ అనుకుంటున్నాడా లేకపోతే జడ్జి అనుకుంటున్నాడా? ఒక్క గంటే కదన్నయ్య గారు, ఓర్చుకోండి. నీ సొమ్మేం పోయిందమ్మా? గోడ కుర్చీ వేసింది నేను. నా వయసు ఏమన్నా స్వీట్ 16 అనుకుంటున్నారా? లేట్ 60. చెవి కోసిన మేకలు అరవకుండా మంచి పరిష్కారం ఏదో ఆలోచించవయ్యా. ఏమే, నా మీద నీకు కొంచెం కూడా దయాజాలి లేవా? ఈ పరిస్థితుల్లో ఎలా ఆలోచించమంటావే? అన్నయ్య గారు, సుమిత్రక్క చెప్పింది కాబట్టి వాళ్ళు కాశీకి వెళ్లకుండా ఆగుతారు. అమ్మా, కానీ ప్రసాద్ నొప్పించడం ఎలా? వాళ్ళని కూడా మనతో తీసుకెళ్ళడానికి డాడీ అసలు ఒప్పుకోరు మా. వాళ్ళతో మాట్లాడినందుకే అంకుల్కి పనిష్మెంట్ ఇచ్చారు. వాళ్ళు లేకుండా మనం వెళ్ళకూడదు అత్తయ్య. అందరూ వెళ్లాలని సోదమ్మ చెప్పింది. ఏ ఒక్కరు తగ్గినా నా ప్రాణాలకే ప్రమాదం. రేపు ఉదయమే అందరూ బయలుదేరాలి. ఎలాగైనా ఈ రాత్రికి ప్రసాద్ నొప్పించాలి. వేరే దారేం లేదు. అమ్మా, ఆ గుంటనక్క 7 కొంటలు ఇంకా ఫోన్ చేయలేదేంట్రా? వాడు నిజంగానే గుంటనక్కన్నా. డబ్బులు తీసుకున్నప్పుడు ఉన్నంత శ్రద్ధ పని మీద లేదు. మనమే ఫోన్ చేద్దామన్నా. ఎవరయ్యా? ఇంకెవరు? నా మొగుడు, అందరికి ఎముడు. హలో సార్. ఏమైంది 7 కొండలు? మీ పని మీద ఉన్నాను సార్. ఇక్కడ నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. రేపు ఉదయం బయలుదేరుతున్నారు కదా? అంటే అది సార్, అది రేపు ఉదయం బయలుదేరలేదనుకో, డైరెక్ట్గా మీ ఇంటికి వస్తాను. ముందు చంపేది నిన్నే. అంత బంపర్ ఆఫర్ నాకెందుకు లేండి సార్, రేపే బయలుదేరుతాం. రేపు వచ్చారంటే వాళ్ళు మాత్రమే పోతారు, లేకపోతే అందరూ పోతారు. అలాగే సార్. పేదవ జీవితం, అందరూ నాతోనే ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఏమైందయ్యా? చావు దగ్గరికి వచ్చిందే. ఇంతకీ ఆవిడెక్కడుంది? ఎంత థింక్ చేసినా డాడ్ని ఎలా కన్విన్స్ చేయాలో ఐడియా రావట్లేదు మా. మావయ్య గారికి తెలియకుండా ఆయన్ని ఫాలో అవ్వమని చెప్తే? తెలిసాక అందరి పాపాలు లెక్కగట్టి మరీ శిక్షేస్తాడు. ఏదన్నా ఐడియా వచ్చిందా అన్నయ్య గారు? ఫోన్ వచ్చిందమ్మా. ఫోనా? ఫోన్ కాదు అల్లుడు, తలపోటు వస్తుంది. సిస్టర్, మనకు ఒకటే దారుంది. మన బ్రెయిన్తో ఆలోచిస్తే ఏ ఐడియా రాదు. మాస్టర్ బ్రెయిన్ కావాల్సిందే. ఎవరు నాన్నా? మీ అక్క దివ్య. పోయి దాన్ని అడుక్కోవడమా? తప్పదు సిస్టర్, మాకు మీ ప్రాణాలు ముఖ్యం. నేనైతే అడగను, మీరు కావాలంటే అడగండి. మీకు తప్పినా నాకు తప్పుతుందా?
నా తలపై ఉన్న భారం అలాంటిది. దివ్య, అమ్మా దివ్య, అమ్మా దివ్య. యో గట్టిగా పిలవకయ్యా. అన్నయ్య గారు విన్నారంటే ఈసారి నీతో ఏ ఆసనం వేయిస్తారో ఏమో. అమ్మా దివ్య, అమ్మా దివ్య. ఏమిటండి అరుస్తున్నారు? నిన్నెవడు పిలిచాడ్రా? దివ్య ఎక్కడా? ఎందుకు? అర్జెంట్ పనుంది బాబు. ఏం పని? అమ్మా నువ్వు మాత్రమే చేయగలిగిన పనమ్మా. నేను మాత్రమే చేయగల పనా? ఏంటది? అన్ని డైలాగులు నేనే చెప్పాలా? ఉమ్, మీరు కూడా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు కదా, చెప్పండి.